ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే మీ అందరికీ కూడా తెలుసు, మన అందరము కూడా ప్రసంగి గ్రంథము 9 అధ్యాయాలను మనం ముగించి ఉన్నాం. మరి ప్రసంగి గ్రంథం అంతా కూడా 9 అధ్యాయాలు ముగించి 10వ అధ్యాయంలోకి ఈరోజు మనము ధ్యానించేవారిగా ఉన్నాం. మీరందరూ కూడా 10వ అధ్యాయము చదివారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము ఈరోజు మనము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. అయితే ఈ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా దీనిలో 2 విషయాలను మనకి రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నప్పుడు 2 రకాల వ్యక్తులను పరిశీలన చేస్తూ ఉంటాం. మొదటి వ్యక్తి ఎవరంటే జ్ఞానవంతుడు, రెండవ వ్యక్తి ఎవరంటే మూర్ఖుడు. అంటే బైబిలే చెప్పక్కర్లేదు, మనకు కూడా బాగా తెలుసు. భూమి మీద ఎన్ని రకాల జనాలు ఉన్నారంటే జ్ఞానవంతులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, భేదవాళ్ళు కూడా ఉన్నారని మనకి కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానవంతుల జీవితము చివరి స్థితి ఎలా ఉంటుంది, మూర్ఖుల జీవితము చివరి స్థితి ఎలా ఉంటుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 10వ అధ్యాయం కూడా ఎక్కువగా తెలియజేసేది ఏమిటి అంటే మూర్ఖత్వము కంటే జ్ఞానమే మేలుకరమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఈరోజు నువ్వు మూర్ఖుడుగా ఉండాలా, జ్ఞానవంతుడిగా ఉండాలా అని ఎవరైనా నేను అడిగితే అందరం కూడా ఎవరిలా ఉండాలనుకుంటాం? సరే, ప్రశ్న మరొక రకంగా మాట్లాడినప్పుడు నువ్వు ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నావా, బెదవాడుగా ఉండాలనుకుంటున్నావా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? చూసారా, మొదటి దానికి చెప్పినంత స్పీడ్గా రెండో దానికి ఆన్సర్ రాలా. అంటే వాస్తవానికి ఏంటంటే మనకి నచ్చిన వాటిని మనం ఎన్నుకుంటాం, కానీ బైబిల్ చెప్పిన వాటిని మనం ఎన్నుకోం. అసలు ఈరోజు బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం నేర్చుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి పురుషులు. చాలు. అంటే సుగంధ తైలములో, తైలము ఎలాంటిదంట? తైలములలో చాలా రకాల తైలాలు ఉంటాయి. తైలము అంటే ఏమిటంటే ఆయిల్, అంతేనా? అంటే ఈరోజు వాడుకునే వంటలలో వాడుకునే ఆయిల్ ఉంటుంది, ఒంటికి వాడుకునే ఆయిల్ ఉంటుంది, ఒంటికి పూసుకునే ఆయిల్ ఉంటుంది, తలకి పూసుకునే ఆయిల్ ఉంటుంది. ఇక్కడ చెప్పుతున్న ఆయిల్ ఏమిటి అంటే సుగంధ ద్రవ్యము, అంటే ఒంటికి పూసుకునే ఆయిల్. ఈ ఒంటికి పూసుకునే ఆయిల్లో ఏం పడిద్దంట? చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. సహజంగా దాని యొక్క గుణం ఏమిటి అంటే సుగంధ తైలము యొక్క గుణము మంచి వాసన ఇవ్వడం. ఆ మంచి వాసన ఇచ్చే తైలములో పొరపాటున లేదా కావాలనైనా ఎవరైనా చచ్చిన ఈగలను కలిపితే మరి సుగంధ తైలము యొక్క వాసన అభివృద్ధిగా ఉండిద్దా, చచ్చిన యొక్క ఈగల వాసన బాగా వచ్చిద్దా అంటే జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే అందమైన దానిలో
అందహీనమైన దానిని కలిపితే అది కనపడేది అందహీనముగానే కనపడుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ విషయం మనకెందుకు తెలియజేస్తున్నాడంటే, మన జీవితంలో కూడా మనము ఉండవలసిన ఒక విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి ఎప్పుడు కూడా, ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చదువుతాం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇందాక ఏం చెప్పాడంటే 7వ అధ్యాయంలో, నువ్వు పూసుకునే విలువైన తైలము కంటే మంచి పేరే మేలు అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, తైలములో ఏదైనా చెడు కలిపినట్లయితే మంచిది దాని యొక్క గుణాన్ని ఏమైపోయిద్దంట, కోల్పోయిద్ది. ఎందుకు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు? ఈరోజు జనాలు అందరినీ కూడా ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం చివరి వచనం ఏం చెప్తాడంటే, దేవుడు నరుల అందరినీ కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే సుగంధ తైలము వలె వాళ్ళని ఏం చేశాడంట, పుట్టించాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క తంత్రములను కల్పించుకుని, వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడి, వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఏం తెచ్చుకున్నారంటే, పాపాలను తెచ్చుకున్నారు. ఈరోజు మన జీవితాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు కొన్ని కోణాలలో చాలా మంచి వాళ్ళగా ఉంటాం, కొన్ని కోణాల్లో చూసినప్పుడు చాలా చెడ్డవారిగా ఉంటాం. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంటే, సగం మంచోడు సగం చెడ్డోడు. చివరికి ఫలితం ఏమొచ్చిద్దంట, మంచోడని వచ్చిద్దా, చెడ్డోడని వచ్చిద్దా, లేదా ఎర్రరని వచ్చిద్దా? దానికే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు, సుగంధ తైలములో చెడు దానిని కలిపితే పేరు వచ్చేదంటే చెడే వచ్చిద్ది, కానీ మంచి వాసన రాదు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కొన్ని చెడు లక్షణాలు ఒకవేళ ఉండినట్లయితే, ఆ సుగంధ తైలము ఎలా చెడు వాసన కొట్టిద్దో నీ జీవితము కూడా అంతలాగా చెడిపోతుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చెడిపోకుండా ఉండినంత కాలము కూడా మనము సుగంధ తైలము వలె ఉంటాం. ఒకవేళ మనలో ఏమైనా దుర్లక్షణాలు, ఏదైనా చెడు అలవాట్లు ఒకవేళ చోటు చేసుకున్నట్లయితే, అది చిన్నదైనా అది పెద్దదైనా, నీ జీవితాన్ని అది ఏం చేసిద్దంటే చెరిపివేసేదిగా ఉండిద్ది. అసలు తెలిసి తెలిసి ఎవరైనా కూడా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారా? అయితే మానవులు తన యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు జ్ఞానవంతుడిగా ఉండాలి అని చెప్తున్నాడు. కానీ చాలామంది మనుషులు ఎలా ఉంటున్నారంటే మూర్ఖులుగా ఉంటూ ఉన్నారు. మూర్ఖులు అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ రాశాను చూడండి, అవివేకము, మూఢత్వము, పిచ్చితనము, వెర్రి, అజ్ఞానము, అల్పబుద్ధి. అంటే ఈరోజు దేవుడు ప్రతి మనుషులను యథార్థవంతులుగా పుట్టించినప్పుడు, ఈ యథార్థవంతులు ఏం చేశారంటే దేవునిని ఆశ్రయించకుండా వాళ్ళ యొక్క వెర్రితనము మీద ఆధారపడి, వారి యొక్క పిచ్చితనము మీద ఆధారపడి, వారి యొక్క అవివేకము మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను ఏం చేస్తున్నారంటే, చచ్చిపోయిన ఈగల సుగంధ ద్రవ్యంలో పడితే చెడు వాసన ఎలాగ వచ్చిద్దో, మనిషి తన జీవితంలో మూర్ఖత్వముతో చేసే పని తన జీవితాన్ని అంతలాగా పాడు చేస్తుంది. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, మూర్ఖుల్లా మాట్లాడావు, మూర్ఖుల్లాగా అడుగులేసావు, మూర్ఖుడులాగా పనులు చేస్తున్నావు అని. అసలు మూర్ఖుడు అంటే ఏమిటి అర్థం అంటే, జ్ఞానం లేకుండా ఉండడమే మూర్ఖత్వము, వెర్రితనంగా ఉండడము మూర్ఖత్వము, పిచ్చితనంగా ఉండడము మూర్ఖత్వము అని బైబిల్ చెప్తుంది. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్లో 2 రకాల జనాలలో జ్ఞానవంతుడు, మూర్ఖుడు. మూర్ఖుడు అంటే ఎవరంటే, తన చేతులతో తన జీవితాన్ని పాడు చేసుకునేవాడిని మూర్ఖుడు అని అంటారు.
బైబిల్లో ఎంతమంది మూర్ఖులు ఉన్నారు అని ఎప్పుడైనా మీరు పరిశీలన చేశారా? నా ప్రశ్న అర్థమైందా? బైబిల్లో ఎంతమంది మూర్ఖులు ఉన్నారు? సరే, బైబిల్ అంటే ఒక్కోసారి మనం చదవమో, దాని గురించి పక్కన పెడదాం. మన సమాజంలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారని మిమ్మల్ని అడిగితే ఓ 10 పేర్లు చెప్పగలరా? ఒక్కోసారి బైబిల్లో మూర్ఖులు చెప్పలేం, కానీ సమాజంలో మూర్ఖుల గురించి చెప్తాం. ఎందుకని మనం బైబిల్ కన్నా సమాజాన్నేగా ఎక్కువ చూసేది. సరే, మరింతగా కష్టమైన ప్రశ్న ఏమిటంటే, బైబిలు సమాజం అనేది పక్కన పెడితే నీ ఇంట్లో ఎప్పుడైనా మూర్ఖులను చూసావా? నా ప్రశ్న అర్థమైందా? బైబిల్ గురించి పక్కన పెడదాం, సమాజం గురించి పక్కన పెడదాం. నీ ఇంట్లో మూర్ఖుల్ని ఎప్పుడైనా చూసావా? చూసారా మీరు ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో మూర్ఖుల్ని? సరే, ప్రశ్న మరింత కష్టమైన ప్రశ్న. నీలో నువ్వు ఎప్పుడైనా మూర్ఖుడిని చూసుకున్నావా? అయ్యో, ఇది మూర్ఖత్వమైన పని చేశా నేను అని నీలో నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఈరోజు మనిషి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మూర్ఖులు అనేవాళ్ళు ఎక్కడలో ఉండరు. ఒక్కోసారి మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన సమాజంలోనే ఉంటారు. అయితే ప్రియులారా, ఒక వ్యక్తి మూర్ఖుడని దేనిని బట్టి చెప్తాం? ఇప్పటిదాకేమో చూసావా అని అడిగాను. దేనిని బట్టి ఈ వ్యక్తి మూర్ఖుడని అంటాం? దేనిని బట్టి ఒక వ్యక్తిని అందగాడు అని అంటాం? చెప్పండి, దేనిని బట్టి ఒక వ్యక్తిని అందగాడు అని అంటాం? అతని రూపాన్ని బట్టి. అలాగే మూర్ఖుడు అని ఎవరిని అంటాం అసలు? ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా వాళ్ళకి నచ్చింది చేసే వాళ్ళని మూర్ఖుడు అంటాం. తిట్టేటప్పుడు కూడా అంటాం, ఎన్నిసార్లు చెప్పాలరా, మూర్ఖుల్లా చేస్తున్నారు అంట. అంటే చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, చెప్పిన మాటలు లెక్క చేయని వాళ్ళని ఏమంటారంట? మూర్ఖులే అంటారు. టీచర్ల దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి, స్కూల్లో ట్యూషన్లు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గంలో కూడా ఎవరు ఉంటారంట? మూర్ఖులు ఉంటారు. చెప్పిన మాట వినని వాళ్ళు ఉంటారు. మూర్ఖులు అంటే ఏమిటి అంటే, వాళ్ళని ఎలాగ కనిపెట్టగలం? అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి, ఒక వ్యక్తి మూర్ఖుడో కాదో అనేది దేనిని బట్టి మనం పసిగట్టగలము అంటే, అతని యొక్క ప్రవర్తనను బట్టి. ప్రవర్తన అంటే ఏమిటి? అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రవర్తన అనగా ఏమిటి అంటే, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీవు చేసే పనులు. అంటే మూర్ఖుడిని దేనిని బట్టి పసిగట్టచ్చు అంటే ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏమిటి అంటే మాటలు, చేతలు, పనులు, నడవడిక. అంటే నీ స్వభావాన్ని బట్టే నీకు గుర్తింపు, మూర్ఖుడువనా జ్ఞానవంతుడువా అని. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు. అలాగే మూర్ఖుడు తన జీవితాన్ని ఏం చేస్తాడు? పునః జ్ఞానవంతుడు తన జీవితాన్ని ఏం చేస్తాడు? జ్ఞానవంతుడు తన జీవితాన్ని కట్టుకుంటాడు, మూర్ఖుడు తన జీవితాన్ని ఏం చేస్తాడంట? పాడు చేసుకుంటూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఈరోజు బైబిల్లో చూసినప్పుడే కానీ, బైబిల్ బయట చూసినప్పుడే కానీ మూర్ఖుడు అంటే అర్థము మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, వారి యొక్క ప్రవర్తనను బట్టి. అయితే మూర్ఖులు ఎవరిని ఆశ్రయించరంటే దేవునిని ఆశ్రయించరు. వారి జీవితంలో ఉండే ప్రశ్న ఏమిటి అంటే, దేవుడు ఉన్నాడా లేడా అని అంటారు. మూర్ఖులు ప్రశ్న ఏమిటంట? దేవుడు ఉన్నాడా లేడా. ఉంటే ఏం చేయాలి? నమ్ముకోవాలి, లేకపోతే నమ్మవలసిన పనే లేదు. ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే ప్రార్థనలకి రావాలి, లేడని నువ్వు విశ్వసిస్తే ప్రార్థనలకి రావాల్సిన పనేమీ కూడా లేదు. అయితే ఉన్నాడా లేడా అనేది మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు అంటే ఏమిటి అసలు అర్థము? దేవుడు అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ మీకు రాశాను, దేవుడు అంటే ఏంటంటే ఆరాధన పొందువాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఉండునట్లు చేయువాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఒక దానిని ఉండే విధంగా చేస్తాడు, ఆయన ఉంటాడు, ఆయన ఏమవుతాడంటే
ఆరాధింపబడతాడు. మరి ఈ భూమి మీద ఎవరైనా ఆరాధింపబడే వాళ్ళు ఉండినప్పుడు వాళ్ళని ఏమంటారంటే దేవుడు అని అంటారు. మూర్ఖులు దేవునిని ఏం చేయరంటే ఆరాధించలేరు, తన మనసు దానిని అంగీకరించదు. అయితే ఉన్నాడా లేడా అనే దాని దగ్గరికి వద్దాం. ఉన్నాడా లేడా అనేది ఒకవేళ చూసినప్పుడు చాలా మతాలు కానీ చాలా చదువులు కానీ ఏమని చెప్తున్నాయంటే దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్తున్నాయి. ఎందుకు దేవుడు ఉన్నాడని చెప్తున్నాయంటే, మీరందరూ రాసుకునే పెన్ను ఉంది కదా, పెన్ను యొక్క బాల్ దగ్గర నుంచి, అంటే పెన్ను యొక్క గుండు దగ్గర నుంచి గుండెలోకి ఆపరేషన్ చేసే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వరకు, లేదా గుండెలోకి వెళ్ళే తోటా దగ్గర నుంచి, లేదా మనము నైట్ పడుకునే ఆల్అవుట్ వేసుకుంటూ ఉంటాం కదా, అంటే ప్రతి వస్తువును చూసినప్పుడు, అంటే పెన్ను బాల్ పరిశీలించినప్పుడు, ఈ గుండెను రిపేర్ చేయడానికి వాడే వస్తువులను పరిశీలించినప్పుడు, లేదా మనం నైట్ పడుకున్నప్పుడు వేసుకునే ఆల్అవుట్ దగ్గర నుంచి పరిశీలన చేసినప్పుడు, తర్వాత చెప్తున్నాడు టూత్ బ్రష్ మొదలుకొని మన జీవితంలో ప్రతి దానిని కూడా వాటంతటికి అవి ఎప్పుడూ కూడా కలగలేదు. వాటిని ఎవరో ఒకళ్ళు ఏం చేశారు, తయారు చేశారు. పోనీ దీనిలో ఏదైనా కూడా తయారు చేయకుండా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉందా? అంటే ఈ భూమి మీద ఏ వస్తువునైనా చూసినప్పుడు ప్రతి వస్తువు వెనక ఎవరు ఉన్నారంట? రూపకర్త ఉన్నాడు. దేవుడు కాదు, రూపకర్త. ముందు ఈ షర్టు ఉందనుకోండి, ఈ క్లాత్ షర్టుగా మారడానికి ఒకరు పని చేయాలి, వాళ్ళని ఏమంటాము? టైలర్ అంటాం, అంతేనా? అలాగే ప్రతి వస్తువును తయారు చేయడానికి ఎవరు ఉంటారంటే ఒక రూపకర్త ఉంటారు. అయితే రూపకర్త ఉంటాడు, ఆ ఉపయోగించుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. తయారు చేసిన వాడు ఉంటాడు, ఉపయోగించుకునేవాడు ఉంటాడు. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రథమ సాక్ష్యం ఏమిటి అంటే సృష్టి. ఇంతదాకా పరిశీలన చేసిన ప్రతి వస్తువు కూడా ఎవరో ఒకరు చేశారు అని నమ్మాం కదా. అలాగే ఈ సృష్టి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సృష్టిని కూడా ఎవరో ఒకరు చేయాలి. సృష్టిని చేయాలంటే సృష్టికండ బలవంతుడై ఉండాలి. సృష్టికండ బలవంతుడు ఎవరైనా ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. లేదా మరి ఆ సృష్టిని ఉపయోగిస్తున్న మనము సృష్టిని ఎవరు తయారు చేశారో చెప్పాలి. దేవుడు కాకపోతే ఇంకెవరు తయారు చేశారో చెప్పాలి, అంతేనా? కాబట్టి దేవుడు ఉన్నాడా అని చెప్పడానికి అర్థం ఏమిటి, ఆధారం ఏమిటి అంటే ముందుగా సృష్టి. అయితే ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి ఆధారం ఏమిటి అంటే పునాది. ఇంటికి ఆధారము పునాది అయినప్పుడు పునాది లేకపోతే ఇల్లు ఏమవదు, నిలవబడదు. అలాగే మానవ జీవితానికి ఆధారం ఎవరంటే దేవుడే. ఒకవేళ నీకు మానవ జీవితానికి దేవుడే అనే ఆధారమని నీకు అర్థమైతే దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతావు. ఎందుకంటే నువ్వు భూమి మీద నిలబడ్డావు కదా. నువ్వు నిలవబడ్డావంటే ఈ భూమిని ఎవరో ఒకళ్ళు తయారు చేయాలి కదా. మరి తయారు చేసినప్పుడు మరి ఆ తయారు చేసిన వ్యక్తే ఏమన్నారంటే, మరి బట్టలు తయారు చేసిన వారిని టైలర్ అన్నారు, చెక్కని తయారు చేసిన వారిని ఏమన్నారంటే కార్పెంటర్ అన్నారు. మరి ఈ సృష్టిని తయారు చేసిన వాడిని ఏమన్నారంటే దేవుడు అని అన్నారు. అయితే ప్రియులారా, కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఎవరు నమ్ముతారంటే జ్ఞానవంతులు నమ్ముతారు. అయితే బుద్ధిహీనులు దానిని నమ్మలేరు. అయితే దేవుడు ఉన్నాడా అన్నదానికి మనం చూసినట్లయితే అది చూస్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? స్కిప్పింగ్ థాట్ గుర్తొస్తుందా? దీనిని ఏమంటారంటే సౌర్య కుటుంబం అంటారు. ఇది ఎక్కడ ఉండిద్ది అంటే భూమి మీద లేదు, భూమి పైన ఉంది. అంటే ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది, అంతేనా? అయితే మొట్టమొదటిగా ఎల్లోగా కనపడుతుంది ఎవరో చెప్పగలరా? కనపడుతుందని చెప్తున్నారా? మామూలుగా మీకు తెలుసా? తెలియకపోయినా అందుకే మేము బొమ్మలు చూపించి ఎందుకు చెప్తున్నామంటే మీరు మాట్లాడతారని. అంటే పెద్దది ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడు చుట్టూ ఎన్ని తిరుగుతూ ఉన్నాయి లెక్కేసి చెప్పగలరా? 8. ఈ 8 కూడా మీరు ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్ వేసేసి వచ్చే వారం తర్వాత వస్తే ఈ ఫ్యాన్ ఏమైపోవాలి? తిరుగుతూనే ఉండిద్దా? కొంతసేపటికి ఆగిపోయిద్దా?
మోటారు వేసేసి అలా వదిలేశారనుకోండి, ఆ మోటార్ కొంతకాలానికి ఏమైపోయింది? కాలిపోయింది. ఈ సూర్యుడు చుట్టూ ఈ 8 గ్రహాలు నిరంతరము కూడా ఏమవుతున్నాయంట? తిరుగుతూనే ఉన్నాయి. అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఎప్పుడు ఒకదానిని ఒకటి టచ్ కూడా చేసుకోవట్లేదు. దానికి గల కారణం ఏమిటి అంటే, దీనిని రూపించిన వాడు వాటిని ఎలా రూపించాడంటే, అవి నిరంతరము తిరిగేవాడిగా, ఎప్పుడు కూడా ఒకదానిని ఒకటి గుద్దుకోకుండా అటువంటి ప్రక్రియతో దానిని సృజించారు. ఆ సృజించిన వ్యక్తిని ఏమన్నారంటే దేవుడు అని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, మనిషి ఉపయోగించే వస్తువే కానీ, మనిషిలో ఉండే అవయవాలే కానీ కొంతసేపటికి ఏమైపోతాయి అంటే రిలాక్స్ అయిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయము, ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా రిలాక్స్ అవ్వవు. అవి రిలాక్స్ అయితే మన మానవ మనుగుడే ఉండదు. అయితే మీకు ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళతా. భూమి అనేది ఎన్నో గ్రహంగా కనపడుతుంది? మూడోది. సరే, ఈ భూమి అనేది 1వ గ్రహానికి వస్తే ఏమైద్ది? కాలిపోతామా? అందుకే దేవుడు దాన్ని ఎక్కడ ఉంచాడు? 3వ గ్రహంలో ఉంచాడు. సరే పోనీ చంద్రుడు అని అతను ఉన్నాడు కదా అక్కడ. పోనీ భూమి చంద్రుడు పక్క పక్కన ఉంటే ఏమయ్యేది? సూర్యుడి దగ్గరికి వెళ్తే కాలిపోతాం అన్నారు కదా మీరు. సరే, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైపోతాం? చీకటి అయిపోయిద్దా? సరే, ఈ భూమి అనేది దూరంగా వెళ్ళిపోతే ఏమైపోతామంటే మనము గడ్డ కట్టిపోతాం. అది ఎక్కడ ఉంటే మానవ మనుగడకి ఉపయోగపడుతుందో దేవుడు అక్కడ ఉంచాడు దాన్ని. కొంతమంది లోకంలో అంటూ ఉంటాం, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేవరా అంటారు. అలాగే దేవుడు గ్రహాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఒకవేళ మానవుల్లాగా దానిని వెనక్కో ఎదరకో పెడితే ఏమైపోతామంటే, ఎదరికి పెడితే కాలిపోతాం, వెనకకి పెడితే గడ్డైపోతాం. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుంది, దేవుడు ఎప్పుడూ కూడా తన జీవితంలో తన పని ఎప్పుడు కూడా చక్కగా చేసేవాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అని ఎవరైనా అడిగితే దానికి ప్రథమ ఆధారమే సృష్టి. చాలామంది మూర్ఖులు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో దేవునిని నమ్మరు. ఎవరైతే దేవునిని నమ్మరో వాళ్ళని ఏమంటూ ఉన్నారంటే, బైబిలు చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. ఇప్పటిదాకా నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, మూర్ఖులే కానీ బుద్ధిహీనులే కానీ దేవుని ఎడల వాళ్ళు విశ్వాసము చూపలేరు. అలాంటి వాళ్ళు, దేవుడు లేడు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? మొదటిగా బుద్ధి లేని వాళ్ళు. తర్వాత ఆ బుద్ధి లేని వాళ్ళు చేసే పనులు ఎలాంటి పనులు అయి ఉంటాయంట? చెడిపోయిన కార్యములు చేస్తారు. ముందుగా ఆ చెడిపోయిన కార్యములు ఎలాగ ఉంటాయంట? అసహ్యంగా కనపడతాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాడిని జ్ఞానవంతుడు అంటారు, దేవుణ్ణి నమ్ముకోకపోతే బుద్ధిహీనుడు అంటాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే మంచి పనులు చేస్తారు. దేవుని నమ్మలేని వాడు ఎలాంటి పనులు చేస్తారంట? చెడ్డ పనులు చేస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళ పనులు చూసినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలాగ ఉంటాయంటే మేలుకరము అని అనిపిస్తుంది. దేవుణ్ణి నమ్మని వాని యొక్క పనులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అవి ఎలా ఉంటాయంట? అసహ్య కార్యములు. అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? కొంచెం గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఉన్నాడు. సరే, ఉన్నవాడిని బైబిల్ ఏమంటుంది? జ్ఞానవంతుడు. ఒక వ్యక్తి జ్ఞానవంతుడని ఎలా మనం చెప్పగలము? ప్రవర్తనను బట్టి. ఆ ప్రవర్తనలో తన మనసులో బుద్ధి కనపడాలా, బుద్ధి లేకుండా కనపడాలా? తన పనుల్లో మంచి కనపడాలా, చెడు కనపడాలా? తన యొక్క కార్యములు ఇతరులకి మేలుగా ఉండాలా, అసహ్యంగా ఉండాలా? మేలుగా ఉండాలి. ఓకే. అయితే క్రైస్తవులమైన మన అందరము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామా లేదా?
అయితే ఒక్కసారి దీనితో మనం పోల్చుకుందాం. మనము మన మాటలలో కానీ, మన ప్రవర్తనలో కానీ, లేదా మన నడవడికలో కానీ, మన జీవితంలో బుద్ధిగా జ్ఞానంగా చేస్తున్నామా, జ్ఞానం లేకుండా చేస్తున్నాం? ఇప్పటిదాకా ఏం చెప్పామంటే దేవుడు ఉన్నాడు అంటే జ్ఞానవంతుడు అని చెప్పారు. ఒక జ్ఞానవంతుణ్ణి, బుద్ధి కలిగిన వాడిని ఎలా కనుక్కోవచ్చు అంటే వాడి ప్రవర్తనను బట్టి కనుక్కోవచ్చు అంటున్నారు. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మన అందరం దేవుణ్ణి నమ్ముకున్నాం. నమ్ముకోవడం వరకు మనందరము పర్ఫెక్ట్, 100కి 100 మార్కులు మనకు వచ్చాయి. అయితే మన ప్రవర్తన సరికొచ్చేపాటికి మన ప్రవర్తన జ్ఞానంగా ఉందా, మూర్ఖంగా ఉందా? దేవుణ్ణి నమ్ముకుని మూర్ఖంగా ప్రవర్తించే జనాలు కూడా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుని అజ్ఞానంగా జీవించే జనాలు కూడా ఉన్నారు. అవునా కాదా? దేవుణ్ణి నమ్ముకుని చెడు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకుని చెడు కార్యములు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకుని చెడు ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అర్థం ఏమిటంటే కంప్లీట్లీ చెడుకి దూరముగా ఉండడం. అయితే ఈరోజు మనం నమ్ముకోవడానికైతే నమ్ముకున్నాం, కానీ ఈ చెడుకి మాత్రం మనము దూరముగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నామా అనేది మీ హృదయాలకి మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మనము మూర్ఖులుగా ఉంటే మన ప్రవర్తన గురించి ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జ్ఞానంగా బ్రతికితే నీ జీవితం పక్కన పెడితే, బుద్ధి లేకుండా ఉంటే నీ జీవితానికి ఏమొచ్చిద్దంట? బుద్ధిహీనుని యొక్క పదవులు ఎప్పుడు దేన్ని కోరుకుంటాయంట? కలహాలు. కొంతమంది ఊరికినే ఏదో ఒకటి మాట్లాడతారు. మంచిగా ఉన్న దగ్గర కూడా, సుగంధ తైలంగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా చచ్చిపోయిన ఈగలు వచ్చినట్లుగా కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే మంచి వాతావరణంలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారంట? చెడు మాటలు మాట్లాడతారు. ఈ చెడు మాటల వల్ల ఆ ఆనందకరమైన వాతావరణం కూడా ఏమైపోయిద్దంట? చెడిపోయిద్ది. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వాడివి అనేది నిజమైతే నీ మాటలు ఎలాగ ఉండాలి అంటే, నీ మాటలు కలహాన్ని ఎప్పుడూ రేపకూడదు. కలహం అంటే ఏంటి? గొడవలు. అంటే నీ మాట ఎప్పుడు కూడా గొడవలు రేపే విధముగా ఎన్నడూ ఉండకూడదు. ఒకవేళ నీ మాటలు గొడవలు రేపే విధంగా ఉంటే నువ్వు బుద్ధిమంతుడువా లేదా జ్ఞానవంతుడువా, మూర్ఖుడువా? మూర్ఖుడు. అయితే అటువంటి మూర్ఖుడికి, అలా కలహాలు రేపేవాడికి, అలా పిచ్చాపాటి మాటలు మాట్లాడేవాడికి, అలాగ సమయము సందర్భము లేకుండా ప్రవర్తించి మాట్లాడేవాడికి అంట ఏం పడతాయంట? దెబ్బలు పడతాయి. అదేంటి, ఎవరు కొడతారంటే? నిజంగా ఒక్కోసారి మన ముందు చాలా అహంకారంగా ప్రవర్తించే వాళ్ళు కనపడుతుంటారు. మనము వాళ్ళని ఏం చేయలేము నిజమేంటంటే. కానీ దెబ్బలు వేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట? దేవుడు. అతడు అప్పుడు ఏం వేస్తాడంట? కేకలు వేస్తాడంట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ మాటలు బాగుండాలి. నీ మాటలు నీ శరీరాన్ని కాపాడతాయి. లోకల్లో కూడా ఒక సామెత ఉంటుంది. అది 2 అంగుళాలు 3 అంగుళాల నాలుకను ఆధీనంలో పెట్టుకుంటే నీ యొక్క శరీరం ఎలా ఉంటుందంట? సురక్షితంగా ఉండేది. దేనిని మనము ఆధీనంలో పెట్టుకోకపోతే నీ శరీరానికి ఏం కాస్తాయంట? దెబ్బలు కాస్తాయి. నిజంగా ఇటువంటి సామెతలు మనకు తెలిసినా కూడా క్రైస్తవులమైన చాలామంది కూడా ఊరుకునే నోరు ఒక రకంగా వదిలే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇంకోటి చదువుతాం. వాళ్ళు ఎలాగో ఉంటారు? 2వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బుద్ధి లేనివాడు, మూర్ఖుడు ఏం చేస్తాడంటే సమయం సందర్భం పట్టించుకోడు. ఏదో ఒకటి తన మనసులో ఉన్నది చెప్పి కక్కేయాలనుకుంటాడు, కానీ అది సమయాన్ని బట్టి మాట్లాడాలి, అది సందర్భం బట్టి వివరించాలి అన్న అవగాహన వాడిలో ఉండదంట. వాడి ఆశ అంతా ఎప్పుడంటే నేను చెప్పాలి అనుకుంటున్నా, చెప్పేశా. చెప్పడం ముఖ్యం కాదు, సమయం చూసి చెప్పడం ముఖ్యం, సందర్భం చూసి మాట్లాడడం ముఖ్యం.
అయితే ప్రియులారా, జ్ఞానం కలిగిన వాళ్ళు సమయ సందర్భాలను బట్టి మాట్లాడతారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే సమయము సందర్భము లేకుండా మాట్లాడి కలహాలు పుట్టించి దెబ్బలు కాసేవాళ్ళుగా ఉంటారు అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మూర్ఖుడి ప్రవర్తన ఎలాగుండిద్ది అంటే అతడి యొక్క మాటలలో కలహాలు పుడతాయి, అతడు ప్రవర్తనను బట్టి దెబ్బలు కాసేవాడిగా ఉంటాడు. మూర్ఖుల యొక్క స్వభావం ఎలాగుండిద్ది అంటే చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఏమైద్దంట, ఎగిరెగిరి పడుతుంది. నిజంగా ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూనే ఉంటారు ఈ అన్నడు కూడా. పోనీ వెనకేమైనా ఉందంటే, అంటే వెనక అంటే డబ్బు కాదు, భక్తి. భక్తి ఉందా అంటే భక్తి లేదు, పాడు లేడు. అలాగే ఈరోజు చాలామంది జనాలు ఏమి చేయని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, ఎన్నడూ కూడా ఎగిసెగిసి పడుతూ ఉంటారు. ఏదో ఒక చెప్పాలనే అభిప్రాయాలు కలిగి ఉంటారు, కానీ సమయ సందర్భాలను ఏం చేయరంట, పట్టించుకోరు. అటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారంటే, 4వ పాయింట్, మూర్ఖులకి ఏమొచ్చిందంట, తొందరగా కోపం వచ్చింది. కొంచెం రివర్స్ చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదట మూర్ఖులకి ఏమొచ్చింది, ఆ కోపాన్ని బట్టి వాళ్ళకి ఏముందని మనకు అర్థమైద్ది. గర్వంగా ఉన్నవాడు ఏం కాస్తాడు, ఆ దెబ్బలు కాసేవాడి జీవితాల్లో ఎప్పుడు ఏముంటాయి, కలహాలు. కాబట్టి ప్రియులారా, నీ జీవితం ఒకవేళ మూర్ఖుడుగా ఉన్నావా లేదా జ్ఞానవంతుడుగా ఉన్నావా ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు పరిశీలన చేసుకోకపోతే నీ జీవితంలోకి ఎవరో తొంగి చూసి చెప్పాల్సిన పని ఎవరికీ లేదు. ఎవరి జీవితాలు వాళ్ళే చూసుకోవాలి, ఎవరి జీవితాలు వాళ్ళే కట్టుకోవాలి. కొంచెం లోకల్లో కొన్ని మాటలు ఉంటే చెప్తే అసహ్యంగా ఉంటాయి, కానీ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. నిజమేంటంటే ఒకళ్ళు వచ్చి చూసి చెప్పినా కూడా వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు కదా. కొంతమంది అంటే ఈడు ఎవరు చెప్పినా వినండి అని. అలా ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరి గురించి అయినా అనుకున్నారా? పోనీ మీ పాస్టర్ గారి గురించి ఎప్పుడైనా అనుకున్నారా? మా పాస్టర్ గారు ఎవరు చెప్పినా వినండి అని అనుకున్నారా ఎప్పుడైనా? అనుకోలేదా? అంటే ఒక్కోసారి కొన్ని మాటలు ఎవరైనా చెప్తే వినబుద్ధి కాదు. అంటే వినని ప్రతివాడిని మూర్ఖుడు అనుకోకూడదు. మూర్ఖుడు ప్రవర్తన ఎలాగుండిద్ది అంటే ఈ 4 పాయింట్లతో వాళ్ళని పోల్చి చూడాలి. అలా పోల్చి చూసినప్పుడు మనకి మూర్ఖుడు ఎవరో జ్ఞానవంతుడు ఎవరో అర్థమవుతుంది. అయితే ప్రియులారా, మూర్ఖుడు యొక్క జీవితంలో ఒక విషయం చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథము. మూర్ఖుడు 20వ అధ్యాయం 3వ వచనం, తన జీవితాన్ని తానే ఏం చేసుకుంటాడంటే నాశనం చేసుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొనును. అంటే మన జీవితంలో కలహమును మనం ఒకవేళ కోరుకున్నట్లయితే, పోరును మనం కోరుకున్నట్లయితే మనం ఎలాంటి వాళ్ళమంట, మూర్ఖులమే. అయితే ఇటువంటి మూర్ఖుల యొక్క జీవితము గురించి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో మరింత వివరంగా చెప్తున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. అంటే మూర్ఖులు ఎప్పుడూ కూడా దేనిని కోరుకుంటారంట, పోరు కోరుకుంటారు. జ్ఞానవంతులకు ఏమొచ్చిద్దంట, ఘనత వచ్చింది. అయితే మూర్ఖుల యొక్క మూర్ఖత్వం ఎలాంటిది అంటే రాయ బరువు, ఇసుక బరువు, మూడుని కోపము, ఈ రెండిటికంటే అంటే రాయి బరువు కన్నా ఇసుక బరువు కన్నా ఏది బరువు ఎక్కువ అంట, మూడుని కోపమే బరువు అంట. ఎవరికి ఆ బరువు? అతనికి, అతని యొక్క కుటుంబానికి, అతని యొక్క జీవితానికి, అతని యొక్క సంసారానికి. అంటే మూర్ఖుల యొక్క స్వభావము ఎక్కువ ఎవరికి నష్టం చేసిద్ది అనేది చూసినప్పుడు తనకి, తన జీవితానికి అది నష్టం చేసేదిగా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మనము మూర్ఖులు కాకూడదు అంటే, మనము జ్ఞానవంతులము కావాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్నప్పుడు ఈ సృష్టిని చేసింది ఎవరైనా అర్థమైద్ది, దేవుడు అర్థమైంది. మన జీవితానికి ఆధారం ఏమని అర్థమైంది, దేవుడని అర్థమైంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే జ్ఞానంగా ఉంటాము, చెడిపోము, మంచి కార్యాలు చేసేవారిగా ఉంటాం. అయితే ఈరోజు నేను ఒక రాజు గురించి అధ్యయనం చేస్తూ ముందుకు వెళదాం. ప్రియులారా, బుద్ధి లేని మూర్ఖుడైన ఒక రాజు గురించి మనం అధ్యయనం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము
14వ అధ్యాయము 9వ వచనంలో మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 2 రాజులు ఉన్నారు. ఒక రాజు ఎవరంటే యూదా రాజు, ఒక రాజు ఎవరంటే ఇశ్రాయేలు రాజు. ఈ యూదా రాజుకి ఇశ్రాయేలు రాజుకి చిన్న విభేదం ప్రారంభమైంది. ఆ విభేదం ఏంటో అనేది మనం పరిశీలన చేద్దాం. వాళ్ళలో మూర్ఖుడు ఎవరో చదివి మీరే చెప్పాలి. నేను చదువుతాను చూడండి. ఆ ఇద్దరు రాజుల గురించి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజును యెహోవా యాహాజు కుమారుడనైన యెహోవా యాషు ఏలుబడిలో, అంటే ఒక రాజు పేరు ఏమిటంట? యెహోవా యాషు, అంతేనా? అతను దేనికి రాజు అంట? ఇశ్రాయేలుకి రాజు. తర్వాత 2వ సంవత్సరం మందు యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా రాజాయను. ఒక అతను ఏమో యోధా రాజు, అతని పేరు ఏమిటంట? అమజ్యా. ఒక రాజు పేరు ఏమిటంట? యెహోవా యాషు. ఈ ఇద్దరు కూడా రాజులే. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్టు నేను కొంచెం చెప్తా. ఈ కుడి చేతి వైపు ఉన్న రాజు పేరు ఏంటంటే యోధా రాజు. ఈ రాజు ఎన్ని గోత్రాల వాళ్ళని పరిపాలన చేస్తున్నాడంటే 2 గోత్రాల వాళ్ళని పరిపాలన చేస్తున్నాడు. ఈ ఎడం చేతి వైపు ఉన్న రాజు ఎవరంటే ఇశ్రాయేలు రాజు, అంటే ఉత్తర దిక్కు. ఇటు ఉత్తరం వైపు ఉన్నారు ఎవరంటే ఇశ్రాయేలీలు, దక్షిణం ఉన్నది ఎవరంటే యోధా జనాలు. అయితే ఈ ఇశ్రాయేలు రాజు ఎన్ని గోత్రాలను పరిపాలన చేస్తున్నాడంటే 10 గోత్రాలు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళిద్దరిలో గొప్పోడు ఎవరని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? దేనిని బట్టి 10 గోత్రాలు పరిపాలన చేస్తారు. అంటే మన భాషలో 5 మంది పిల్లలు కన్నవాళ్ళు గొప్పోళ్ళు, ఒకరిని కన్నవాళ్ళు తక్కువ వాళ్ళనా? అలా కాదా? పోనీ 3 బిల్డింగులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, పూరిపాకం ఉన్నవాడు తక్కువ వాడనా? అయితే గొప్పతనము అనేది ఎప్పుడూ కూడా ఆస్తులు బట్టి పరిపాలన బట్టి కాదు. కానీ ఇందాకే మనం చూసాం కదా, ఒక వ్యక్తిని జ్ఞానవంతుడా మూర్ఖుడా అని దేన్ని బట్టి చెప్తాం? తన ప్రవర్తనను బట్టి. అయితే వీళ్ళిద్దరిలో గొప్పవాళ్ళు ఎవరో అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. అమజ్యా రాజు గురించి చెప్తూ ఉన్నాడు. ఇతడు 3వ వచనం, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక, అంటే అమజ్యా ఎవరిలా లేడంట? దావీదులా లేడు. దావీదులా లేడంటే మంచివాడనా చెడ్డవాడనా? అయితే కొంచెం కింద చదువుదాం. చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై. ఇంత మీరేమన్నారు అతన్ని? చూసారా, ఒక్కోసారి సగం చూస్తే మనం మోసపోతాం. ఇందాకేమనుకున్నాం? దావీదు చేసినట్టు చేయక. అక్కడ క్వశ్చన్ వేస్తే మీరేమన్నారు? మంచోడా చెడ్డోడా అంటే చెడ్డోడా అన్నారు. కొంచెం ముందుకు వచ్చా, ఏమని? చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసిన. అంటే దావీదులాగా లేడు కానీ నీతిమంతుడే. దావీదులా లేడు కానీ ఎలాంటి వాడంట? ఈ మాటలు ఎప్పుడు అంటామంటే పెళ్లి చూపుల్లో అంటాం. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు పక్కన పెడితేనండి పిల్లలు మాత్రం బంగారం అండి, బాగా చదువుకున్నారండి అంటాం, అంతేనా? అలాగే ఇతను దావీదులాగా మంచివాడు కాకపోయినా, దావీదులాగా హృదయానుసారుడు కాకపోయినా, దావీదులాగా యథార్థవంతుడు కాకపోయినా ఇతనులో ఏముందంట? నీతి ఉంది. అయితే ఎంత ఉంది? దావీదు అంత అయితే లేదు. కిందకు వద్దాం. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు, జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులు నర్పించుచు ధూపం వేయించుండు. ఇతడు నీతిమంతుడే అని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నాడంట? ఇతడు ఒక పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, చాలా బాగా ఉన్నాడు కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే ఉన్నత స్థలాలు. ఉన్నత స్థలాలు అంటే ఏమిటి అంటే అన్య దేవతలను ఆరాధించడానికి పూర్వకాలములలో ఒక స్థలాన్ని నియమించుకునేవారు. ఆ స్థలాలను యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళు ఏం చేస్తారంటే పడేస్తారు. ఇతడు నీతిమంతుడే కానీ వాటిని ఏం చేయలేదంట? పడేయలేదు. అది పడేయకపోవడం వల్ల ఏం జరిగింది అంటే ఇతడు అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 5వ వచనం. రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించను. అంటే ఇతను చేసిన 2 పనులు చెప్తున్నాడు. ఒకటి ఏంటంట? తన తండ్రి కాలంలో తన తండ్రిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, తన తండ్రిని ఎవరైతే హతమార్చారో
వాళ్ళని వెళ్ళి చంపేశాడు ముందు. అంటే శత్రువులను చంపేశాడు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేశాడు. అయితే అతను చేసింది అది మంచిదే. ఇతను చేసిన చెడ్డ పని ఏమిటి అంటే ఉన్నత స్థలాలను పడేయలేదు. రాజ్యానికి శత్రువులు ఉంటే ఎంత నష్టమో, రాజ్యానికి ఉన్నత స్థలాలు ఉన్నా కూడా అంతే నష్టం. ఒక విషయంలో జ్ఞానంగా ఉన్నాడు, మరొక విషయంలో జ్ఞానంగా లేడు. లేకపోయేపాటికి ఇతను మంచివాడు అనడానికి 6వ వచనం చెప్తున్నాడు. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఇతను ఎంత మంచివాడంటే చెడ్డవాళ్ళని చంపాడు కానీ వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళలేదు. దేనిని బట్టి అంటే అది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అని తెలుసుకున్నాడు. అంటే ఇతను చూస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఒకవైపు ఏమో మంచిగా ఉంటున్నాడు, ఒకవైపు ఏమో చెడ్డగా ఉంటున్నాడు, ఒకవైపు ఏమో మేలైన పని చేస్తున్నాడు, ఒకవైపు ఏమో మేలు కాని పని చేస్తూ ఉన్నాడు, ఒకవైపు ఏమో పట్టుకుంటున్నాడు, ఒకవైపు ఏమో వదిలేస్తూ ఉన్నాడు. అయితే ఇతడు ఇప్పుడు ఒక యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఇప్పటిదాకా ఇతను మంచివాడ చెడ్డవాడ మనం తేల్చలేకపోతున్నాం. ఎందుకని 50-50 బిస్కెట్ ప్యాకెట్ లాగా ఇతనిలో 50% ఏముంది, మంచితనం ఉంది, 50% ఏముంది, చెడుతనం ఉంది. అయితే ఈ 7వ వచనం తర్వాత మీరు అతను మంచివాడో చెడ్డవాడో మీరే చెప్పాలి. 7వ వచనం నాతో పాటు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి, ఒక 40 మంది ఉన్నారు కానీ 3 చదువుతున్నారు. మీ అందరికీ చెప్పింది అదే, అందరూ చెప్పండి. అతడు యుద్ధము చేసి ఎదోమీలతో 10,000 మందిని హతము చేసి. అంటే ఇప్పుడు ఈ అమజ్యా అనే రాజు ఎక్కడికి వెళ్ళాడంట? ఉప్పులోయకి వెళ్ళాడు. ఈ ఉప్పులోయలో ఏం చేశాడంట? ఉప్పేరుకున్నాడు. అలా కాదా? యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో ఈయన ఏమయ్యాడంటే గెలిచాడు. యుద్ధం గెలిచాడంటే ఇతను యెహోవా భక్తుడే. ఏమంటారు? యుద్ధము యెహోవాదే అని పాట పాడతాం కదా. యుద్ధంలో గెలిచాడంటే ఇతని పక్షాన ఎవరున్నాడని, అంతేనా? సరే, కిందకి చదువుదాం. సేలా అను పట్టణమును పట్టుకొని దాని యుక్తయేలా అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. ఇక్కడ దాకా మీరు పక్కన పెట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం. యుద్ధం చేసిన దాకా అక్కడ చదివాం కదా. యుద్ధం చేసి గెలిచిన ఆనందంలో ఇతను ఒక తిక్కల పని చేశాడు. ఆ తిక్కల పని ఏంటో మనం ఈరోజు నేర్చుకోవాలి. అదేంటంటే తిక్కల పని అంటున్నారంటే, ఒక్కోసారి నిజంగా చాలా విషయాల్లో బాగుంటారు. ఒక తిక్కల పని, ఒక మూర్ఖత్వమైన పని, ఒక మూర్ఖత్వమైన మాట వల్ల వాళ్ళ జీవితాలు ఏమైపోతారంటే పాడైపోతారు. చూడండి 13వ వచనం. అయితే తనతో కూడా యుద్ధమునకు అంటే యుద్ధం అయిపోయింది పైన. యుద్ధం అయిపోయిన తర్వాత 14వ వచనం. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సెయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము. అంటే ఎదోమీయులతో యుద్ధం చేశాడు, గెలిచాడు, ఉప్పు దగ్గరికి వెళ్ళి కప్పు కొట్టుకొచ్చాడు. మన భాషలో ఇంత కప్పు కొట్టుకొచ్చినోడు కప్పుతో పాటు ఏం తెచ్చాడంట? తన జీవితం తుప్పు పట్టే పని ఏం చేశాడంట? ఇతర దేవతలు తెచ్చాడు. నిజంగా ఎక్కడ ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే చాలా జ్ఞానంగా వెళ్ళి ఒక తుప్పు పని చేస్తాం. ఆ తుప్పు ఏం చేసిద్దంట? చదవలే మనల్ని తినివేసిద్ది. అలాగే ఈయన చేసిన పని కూడా ఏంటంటే ఇతర దేవతలు తెచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇతడు భక్తిపరుడా భక్తిహీనుడా? ఇంకా అర్థం కాలేదేమో. అర్థమయ్యేటట్టు మళ్ళా చెప్దామా? భక్తి గలవాడా భక్తిహీనుడా? భక్తి గలవాడు అనవాళ్ళు చేతులు ఎత్తండి. భక్తి గలవాడు. భక్తిహీనుడు అనగలవాడు చేతులు ఎత్తండి. భక్తిహీనుడు కొంతమంది ఎత్తారు లోబడి. సరే, అయితే ఈరోజు నిజముగా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో చాలా బాగుంటారు, కొన్ని పరిస్థితుల్లో అస్సలు బాగోరు. ఈ అమజ్యా రాజును కూడా ఒక కోణంలో చూస్తే చాలా మంచోడు, ఇంకో కోణంలో చూస్తే చాలా చెడ్డోడు. అయితే ఈ యొక్క చెడ్డోడు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఇతను పూర్తి చెడ్డోడైపోయే కోణం వచ్చింది. ఒక చెడు పని ఆ వ్యక్తిని ఏం చేసేదంట? పూర్తి చెడ్డవాడిగా మార్చింది. ఈ చరిత్ర చదువుతుంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో
బుక్కలో ఉన్న తైలములో ఈగలు వచ్చి పడినప్పుడు దాని యొక్క సువాసన ఏమైందంట. అలాగే ఈ యొక్క అమజ్యా అనే జీవితం కూడా ఇంతకుముందు సుగంధ ద్రవ్యం లాగా ఉండేది. ఇతని జీవితం ఎప్పుడు వాసన వచ్చిందంట, ఇతని జీవితం ఎప్పుడు పాడైపోయిందంట, ఇతర దేవతలను తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఇతని జీవితంలో మరింత గొప్ప పాపం ఏమిటంటే 15వ వచనాన్ని చూద్దాం. అందుకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తన ఒకరిని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదువని అమజ్యాతో నన్ను. అంటే యెహోవా ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ అమజ్యా రాజు పక్షాన ఉంది నేను. అమజ్యాని గెలిపించింది ఎవరు? నేను. అమజ్యాకి ఘనత ఇచ్చింది ఎవరు? నేను. రాజుగా నిలవబెట్టింది ఎవరు? నేను. అమజ్యా చేతిలో ఓడిపోయిన దేవతలను తెచ్చుకున్నాడు. ఒకవేళ శత్రువుల దేవతలో శక్తి ఉంటే వాళ్ళే గెలిచేవాళ్ళుగా. అంటే శత్రువుల దేవతల చేతిలో శక్తే ఉంటే వాళ్ళ చేతిలో ఈయనుండేవాడిగా. అంటే శక్తి లేని దానిని ఈయన తెచ్చుకొని శక్తి ఉన్న నన్ను ఏం చేశాడంట. అలాగే ఒక్కోసారి మనం కూడా చేసే పొరపాటు ఏమిటి అంటే మన జీవితంలో రాంగ్ స్టెప్. ఒక్కోసారి ఏది ప్రయోజనమో కాదో తెలుసుకో, స్టెప్ వేస్తాం. మనం ఎప్పుడూ కూడా ఒక స్టెప్ వేసేటప్పుడు, లేదా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక నడవడిక చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు 10 సార్లు ఆలోచన చేసి అది దేవునికి అనుకూలమా కాదా అని మాట్లాడి నడిచేవాడు ఎన్నడూ జ్ఞానవంతుడే. అటువంటి జ్ఞానవంతుడు ఆయన ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు. ఈ అమజ్యా తన స్టెప్ ఏం చేశాడంటే గుడ్లో మెల్లాన్ని వేసి వాళ్ళనే రక్షించని దేవతలను తెచ్చుకుని నన్ను కాపాడు అని వాటి ముందు ఏం చేశాడంట, సాగిలపడ్డు. ఏమయ్యా అమజ్యా నీకు బుద్ధి బుర్రా ఉందా అని వచ్చి ఎవరు అడుగుతున్నారు? ప్రవక్త అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రవక్తను ఏమన్నాడో చూద్దాం. 16వ వచనం. అతడు అమజ్యాతో మాట్లాడుతుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలో ఒక్కడవైతివా? నువ్వేమైనా నాకు ఆలోచనలు చెప్పడంలో ఒకడువా? నాకు ఆలోచన చెప్పే అధికారం నీకు లేదంటున్నాడు. ఎవరిని? ఒక ప్రవక్తను పట్టు. అది అలాంటి ప్రవక్త, దేవుని ప్రవక్త. అంటే దేవుని ప్రవక్తను పట్టుకుని నిలదీస్తూ ఉన్నాడు. అసలు నిలదీయడానికి వచ్చినవాడిని ఏం చేస్తున్నాడంట, నిలదీస్తూ ఉన్నాడు. మరలా ఇంకేం చెప్తున్నాడంటే ఊరుకో, అంటే మన భాషలో నోరు మూసుకో. ఏమంటున్నాడంట అంటే ప్రవక్తని ఏమంటున్నాడంట, చాలామంది అంటారు ఒక ఎంట్రుకు ముక్కలా తీసి పడేసావని అంటూ ఉంటారు కదా. అంటే ప్రవక్త యొక్క మాటలను తీసి పడేశాడు. ఇలా తీసి పడేశాడు కదా. మరి ప్రవక్త మాటను తీసి పడేశాడంటే అతడు ఎవరిని కూడా తీసేసినట్టే. అయితే ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు యొక్క మాట ఎప్పుడు ఇంట్రడక్షన్ దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడనమాట. నేను రోషము గలవాడు. ఎలాంటి వాడంట దేవుడు? అంటే సేవకులైన మాకు రోషం ఉండకపోవచ్చు, మాకు కోపం ఉండకపోవచ్చు, మాలో బలం ఉండకపోవచ్చు, కానీ మమ్మల్ని స్థిరపరిచిన దేవుడికి ఏముందంట? అవన్నీ ఉన్నాయి. అంటే మా జోలికి వస్తే నిజంగా మేమేం చేయలేం, కానీ మా వెనకున్నవాడు ఏం చేస్తాడంట? అంటే క్రైస్తవులు తన శత్రువులను ఏం చేయలేకపోవచ్చు, కానీ క్రైస్తవుల దేవుడు తన శత్రువులను ఖచ్చితంగా ఏం చేస్తాడంట? శిక్షించేవాడుగా ఉంటాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ చెప్తున్నాడు, ప్రవక్త నువ్వు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపక పోటు చూచి దేవుడు నిన్ను నశింపజేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఏరుకొనెను. ప్రవక్త ఏమన్నాడంటే నీ మాట బాల, నీ ప్రవర్తన బాల, నీ ఆలోచనలు కూడా బాల. ఇది చూస్తుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇందాక 53వ దానిలో ఏం చూసామంటే బుద్ధిహీనుడు దేవుడు లేడంటాడు. వాడి ప్రవర్తన ఏమైందంట? చెడు కార్యములు. వాని యొక్క పనులు చూస్తే ఎలా ఉంటాయంట? ఈ అమజ్యా పనులు కూడా అలా లేవు. దేవుడు లేడనేగా వాళ్ళని తెచ్చుకున్నాడు. ఆ తెచ్చిన తర్వాత చెడిపోయిన మాటలు మాట్లాడి ప్రవర్తన అవమానించాడా? ఈ పని దేవుడి దృష్టికి ఎలా ఉందంట? అసహ్యకరంగా ఉంది. ఇలా అసహ్యకరంగా ఉన్నప్పుడు దీని యొక్క కష్టాన్ని ఎవరు తెచ్చుకున్నారంటే ఈయనే తెచ్చుకున్నాడు. ఇతని దేనికి రాజు అంటే యోధాకి రాజు. ఈ యోధా రాజు వెళ్ళి గెలిచామన్న అతిశయముతో, గెలిచామన్న గర్వముతో ఎవరి జోలికి వెళ్ళాడంటే ఈ ఇశ్రాయేల్ రాజు జోలికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ రాజు జోలికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఒకసారి రా నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఎవరిని?
ఇశ్రాయేల్ రాజుని. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఒక సామెత చెప్పాడంట. సామెత చదువుతాం, 18వ వచనం. కాగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోవాయాషు యోధా రాజు అయిన అమజ్యాకి ఇలాగ తిరుగు వర్తమానం పంపి. యోధారాజు గర్వంతో ఒక ఉత్తరం పంపించాడు. దానికి రిటర్న్ ఆన్సర్ ఏమంటున్నాడంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటంటే, నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనోనులోనున్న మొండ్ల చెట్టు, లెబనోనులో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా. అంటే లెబనోను అనే ఒక దానిలో, అంతేనా, 2 చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు అంటే అవి? మొండ్ల చెట్టు, దేవదారు చెట్టు. ఈ రెండిట్లో విలువైనది ఏంటి? దేవదారు. ఈ దేవదారు విర్రివిగి గర్వించి ఏమందంట, మొండ్ల చెట్టుతో పందెం కాసిందంట. ఏమని కాసిందంట? నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్ము అని. అప్పుడు ఏమైందంటే, లెబనోనులో సంచరించు ఒక దృష్టముఖము ఆ మొండ్ల చెట్టును తొక్కివేశాను. ఇప్పుడు ఆ మొండ్ల చెట్టు ఎవరో తెలుసా అన్నాడు. నువ్వే. నువ్వు వచ్చి నన్ను వెక్కిరించావు అనుకో, నువ్వు ఏదో మీలను గెలిచావని గర్వంతో, ఆ ప్రవక్తని తిట్టి దూషించావని గర్వంతో వాళ్ళ మీదకు వచ్చినట్టు నా మీదకు నువ్వు వచ్చావు అనుకో, ఏమైద్దో తెలుసా? ఒక మృగం వచ్చి ముళ్ళ చెట్టును తొక్కితే ఎలాగ తుక్కు అయిపోయిద్దో నేను నిన్ను అలా తుక్కు చేస్తానంటున్నాడు. అంటే నువ్వు దూషిస్తే మౌనంగా ఉండడానికి నేను ప్రవర్తన కాదు, నువ్వు దూషిస్తే నేను మౌనంగా మూసుకుని వెళ్ళిపోవడానికి నీ ప్రవర్తన కాదు. నేను యెహోవా యాజును. నేను ఎవరినో తెలుసా? యోహు యొక్క మనవణ్ణు. అసలు యోహు ఎవరో తెలుసా? అనేక మంది రాజులను హతము చేసి గడగడలాడించిన ఒక రాజు. యోహు ఎవరో తెలుసా? ఆహాబు లాంటి దుర్మార్గుడికి చెక్మేడు పెట్టి తన భార్యను తునకల కింద నాశనము చేసినవాడు. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటున్నాడు ఒక రకంగా. ఎవరితో? అమజ్యాతో. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ చూసి మనము మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. చాలామంది బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని సీనియారిటీ చెప్పుకొని చెడు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇతను చెడు చేయట్లా. చెడు జరుగుతుంటే చెడును ఆపడానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. నేను ఎవరో తెలుసా? నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు మొండ్ల చెట్టు లాంటివాడివి, నేను దేవదారు లాంటివాడు. నువ్వు నాతో పందాలు కాస్తే ఎలాగా? నువ్వు నాతో పందాలు కాస్తే నేను వచ్చి నేనేం చేయను. నా వనములో ఉన్న ఒక జంతువు వచ్చి నిన్ను తొక్కేసింది. నువ్వెంత నీ యొక్క రాజ్యమే పాటిది అని ఎవరంటున్నారంట? యెహోవా యాజరాజు అంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఇంకా దేవుడు వీళ్ళని ఎవరికి అప్పచెప్పేశాడంటే యోధా వారిని యెహోవా యాహాజు యొక్క రాజు చేతికి అప్పచెప్పేసినట్లుగా మనం కింద పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అమజ్యా తన జీవితంలో గెలిచాడు అని తను నోరు పడేసుకున్నాడు. ఈరోజు చాలామంది కూడా దేవుడు సేవకులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోరులను మూపించాలని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టం లేనివి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోరులను ఆపవేయాలని ఆశిస్తూ ఉంటారు. కానీ సత్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట? ఆపలేరు. సత్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంటే స్ప్రెడ్ కాకుండా, అంటే విస్తరించకుండా ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరంట? ఆపలేరని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, ఎవరైతే సత్యాన్ని చెప్పే సేవకులను తిరస్కరిస్తారో వాళ్ళ జీవితాలు ఏమవుతాయంటే తుదుకు నాశనానికి నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో అమజ్యాలాగా కొన్ని పరిస్థితుల్లో గొప్పవాళ్ళం అవ్వచ్చు, కానీ నీ గొప్పతనం ఏదైనా ఉంటే నీలో ఉంచుకోవాలి, కానీ నీ మూర్ఖత్వాన్ని నువ్వేం చేయకూడదంట? బయట పెట్టేవాడిగా ఉండకూడదు. అయితే ఇతను తన జీవితంలో మూర్ఖుడుగా ఉండి ఏం చేశాడంటే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను పాడు చేసుకున్నారు. ఒక్కోసారి మనం కూడా కొంతమంది వ్యక్తుల మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటాం. మంచోడు, పెద్దోడు, గొప్పోడు, స్థానిక సంఘంగా బాగా పనిచేసేవాడు, అంతేనా? మన జీవితంలో కొన్ని కుటుంబ సభ్యుల మీద కూడా ఏం పెట్టుకుంటే మంచోడు అని అంటూ ఉంటాం. ఇంకా కొన్ని సామెతలు కూడా ఉంటాయి, మంచోడు అంటే ఏం పాడు చేశాడని. అలాగే సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మనం మంచోడని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ మంచోళ్ళు ఆ మంచితనం అని మనం అనుకుంటున్నామని ఆశ్రయగా తీసుకుని అమజ్యా రాజులాగా విర్రవీగే పరిస్థితిలో ఉంటాయి. అప్పుడు ఏం జరిగింది? అమజ్యా రాజు యొక్క కొమ్ములను విరిచింది ఎవరు? యెహోయాహాజు. అలాగే ఈరోజు మనము గర్వాన్ని ప్రదర్శిస్తే ఆ గర్వాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారంట? మూర్ఖులు అవుతారు. ఆ గర్వాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారంట? బుద్ధిహీనులు అవుతారు. ఆ బుద్ధిహీనులు పనులు ఎలాగుంటాయంట?
చెడిపోయినవి, అసహ్యమైనవిగా ఉంటాయి. అయితే వాటి యొక్క ప్రతిఫలాలు ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దానివల్ల అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధమును మొద్దుగా చేసుకున్నప్పుడు దాని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము ఉపయోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. నీ జీవితంలో ప్రధానమైనది ఏదైనా ఉన్నది అంటే అది జ్ఞానమే. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే పరిస్థితులను బాగా గ్రహించగలడు, పరిస్థితులు బట్టి మాట్లాడగలడు, పరిస్థితులు బట్టి ఏం చేయగలడంటే ప్రవర్తించగలడు, పరిస్థితులు బట్టి తన యొక్క నడతలను చూసుకుంటూ ఉంటాడు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గొప్ప, వాళ్ళ ఘోష, వాళ్ళ గోదే చూసుకుంటారు, కానీ పరిస్థితులను ఎన్నడూ వాళ్ళు పరిశీలన చేయరు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నువ్వు పరిస్థితులను తెలుసుకోలేకపోతే రాళ్ళు దొల్లించేవాడు వాటి చేత ఏం పొందుతాడంట? గాయాలు పొందుతాడు. చెట్టు నరుకువాడు నరికే దానిని బట్టి ఏం పొందుతాడంట? అపాయము. అలాగే మూర్ఖుడు, బుద్ధిహీనుడు వాడు మాట్లాడే మాట బట్టి, వాడు నడిచే నడత బట్టి వాడికి ఏమొచ్చిద్దంట? ప్రమాదము లేదా అపాయము వచ్చిద్దని మనం నేర్చుకోవాలి. అయితే 12వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగిపోయాను. అంటే ఇక్కడ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, 10వ అధ్యాయంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఒకళ్ళు బుద్ధిహీనులు. జ్ఞానుని యొక్క మాటలు వానిని ఏం చేస్తాయంట? అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు ఒక వచనాన్ని గుర్తు చేస్తా. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట? సాత్వికం కాదు, భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే సాత్వికము అంటే పోనీ సాత్వికమైన జంతువు అంటే ఆవు. ఆవులో ఉన్న గుణం ఏంటి? తెల్లగా ఉండిద్ది, హాని చేయదా? ఇంకా అలాగే జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఇతరులకి ఏం చేయడంట? తన మాటలు, నడవడిక, తన ప్రవర్తన చేత ఎన్నడూ హాని చేయడు. ఒకవేళ మనం హాని చేసే స్వభావం, మాటలు, నడవడి ఉంటే మనం ఎలాంటి వాళ్ళ మనం గుర్తెరగాలి ముందు. అక్కడ చెప్తూ ఉంటాడన్నమాట, మొండ్ల పొదెళ్ళి దేవదారుతో పోటీ పడినట్లు బుద్ధిహీనుడు వెళ్ళి బుద్ధి కలిగిన వాడి జోలికి వెళితే బుద్ధి కలిగిన వాడు ఏం స్పందించడు? ఒక జంతువు వచ్చి స్పందించింది. అలాగే ఎప్పుడు బుద్ధిహీనులు బుద్ధి కలిగిన వాళ్ళతో పెట్టుకుంటే ఆ బుద్ధి గల వాళ్ళు ఏం మాట్లాడరు, మాట్లాడకపోవడమే ప్రమాదం. అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జ్ఞానిని నోటి మాటలు ఏం చేస్తాయంటే అనేకులను ఆకట్టుకుని అనేకులను స్వతంత్రించుకుంటారు. అంటే జ్ఞానులతో అనేకులు ఉంటారు. అదే బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంటే, బుద్ధిహీనుని యొక్క నోరు వాడినే, జ్ఞాని అనేకులను సంపాదించుకుంటాడు, బుద్ధిహీని ఆడి మాట వాడినే మింగివేసిద్ది. కాబట్టి ఈరోజు మన మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచనలు బుద్ధిగా ఉన్నాయా, బుద్ధి లేకుండా ఉన్నాయా? ఒకవేళ బుద్ధిగా ఉంటే మంచిదే, దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకవేళ వాటిలో ఏవైనా బుద్ధి లేకుండా చిన్న పొరపాటు చేసిన, అమజ్యా చాలా వరకు చాలా మంచివాడే, దావీదు అంత మంచివాడు కాదు, కానీ యెహోవా యందు ఎలాంటి వాడుగా కనపడ్డాడంట? నీతిమంతుడుగా. కానీ తన చెడుతనం ఎప్పుడు బయటపడింది? వెళ్ళి ఇతర రాజుల దేవతలు, అంటే చిన్న పొరపాటుకి ఎంత పెద్ద జరిమానా వేశాడు దేవుడు. ఆ చిన్న పొరపాటే తన హృదయాన్ని ఏం చేసింది? గర్వింపజేసింది. మౌనంగా ఉండాల్సిన వాడు వెళ్ళి 2 గోత్రాలు కలిగిన వాడు 10 గోత్రాలు కలిగిన రాజుతో, అది కూడా యోహు మనవడితో పెట్టుకుంటాడా? తన తాత ఫైటరు, తన నాన్న ఫైటరు, మరి ఈయన కూడా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఒక గొప్ప ఫైటరు. అటువంటి ఫైటర్తో ఈయన పెట్టుకుంటే ఏమైద్ది? అయితే వీళ్ళ తాతల చరిత్ర చూస్తే యుద్ధం చేయగలిగిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. ఆడదాని చోటు దాక్కున్న రాజులు వీళ్ళు. వాళ్ళేమో వెళ్ళి యుద్ధాలు చేసి కప్పులు కొట్టుకొచ్చిన వాళ్ళు. ఏదో ఈరోజు ఒక యుద్ధం చేసామని విర్రవీగితే ఎలాగా? అలాగే ఒక్కోసారి మనం చిన్న పనులు బట్టి ఏదో చిన్న పనులు చేస్తే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే మీ అందరికీ చాలామందికి తెలుసు, మధురానగర్ చర్చిలో ఒక అతను ఫ్యాన్లు కొని సీలింగ్ పని చేశాడు. తర్వాత చర్చి వదిలేసి బయటకు వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మొన్న అంటున్నాడు, అక్కడ ఫ్యాన్లు నేనే కొన్నా, అక్కడ నేను సీలింగ్ నేనే చేయించా అన్నాడు. అది వదిలేసిన భార్య కదా, పద్దాక దాని గురించి ఎందుకు చర్చ?
ఉన్న భార్య గురించి మాట్లాడుకోవాలి. వదిలేసిన భార్య గురించి మాట్లాడితే ఉన్న భార్యకి ఏమొచ్చింది? అలాగే వదిలేసిన సంఘం గురించి నీకు ఎందుకయ్యా ఇంకా అన్నా నేను. అంటే ఒక్కోసారి మనం చేసేది ఏదో చిన్న పనే చేస్తాం, దానిని తరతరాలు గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు చేయగలిగే అవకాశం నీకు ఎవరు ఇచ్చుంటారు? దేవుడే ఇచ్చుంటాడు. మొన్న కూడా మేము ఒక 6 గంటలు ప్రయాణం, చాలా దూరం వెళ్ళి చాలా ఖర్చు పెట్టాం. ఖర్చు పెడితే సేవకులను పిలిచినప్పుడు బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కానుకిస్తారు. ఏమి ఇవ్వకుండా పంపించాడు. ఇస్తే నా వెనక రాబర్ట్ అంకుల్ ఉన్నాడు. అనిలు, కొంతమంది చేతులతో దేవుడు మనకి కానుకలు ఇప్పించడు, అలాంటి వాళ్ళ చేతులతో మనం తీసుకోకపోవడమే మనకి మేలు అన్నాడు. అలాగే ఈరోజు నీ చేతితో దేవుడికి ఇస్తున్నావు అంటే ఇలా ఇవ్వగలిగే స్వభావము, ఇలా ఇవ్వగలిగే ఆర్థిక పరిస్థితులు ఎవడిచ్చాడు నీకు? గొప్పతనం ఎవరిది? నీది ఎలాగ అవుతుంది అంటే నీది అనుకుంటున్నావు కాబట్టి అక్కడి నుంచి నువ్వు వేరైపోయావు. ఎప్పుడైనా మన జీవితంలో గర్వం ఏం చేసిద్ది అంటే మనల్ని రేకెత్తిచ్చిద్ది. కొంతమంది మాటలు కూడా సూటిపోటు మాటలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఆడపడుచు గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏమవుతాయంటే వచ్చి పిర్రగిల్లి వెళ్ళిపోతారు. ఆమె వెళ్ళిపోయేది గిల్లి, ఇంక గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? అత్త కోడల మధ్య స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే గిల్లి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే గర్వం, ఈ మూర్ఖత్వం కూడా నిన్ను గిల్లి వెళ్ళిపోయిద్ది. అలా గిల్లినప్పుడు నువ్వు స్పందిస్తే ఏమవుతావు తెలుసా? ఎవరు నాశనం? మనకే నాశనం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో మూర్ఖుడిగా ఉండాలనుకుంటున్నావా లేదా జ్ఞానవంతుడిగా ఉండాలనుకున్నావో నిర్ణయించుకో. అయితే అక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు 13వ వచనం. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. అంటే బుద్ధిహీనుల యొక్క మాటల ప్రారంభం ఎలా ఉంటుందంట? బుద్ధిహీనతగా మాట్లాడతారు, అజ్ఞానంగా అవివేకంగా మాట్లాడుతుంటారు. ముగింపు ఎలా ఉంటుందంట? వెర్రోళ్ళలాగా. వెర్రోళ్ళు అంటే కొంతమంది అంటారు, నీకు వేపకాయ అంత వెర్రి ఉందరా అంటారు. మామిడికాయ ఉంటే, వేపకాయ అంటే చిన్నది, మామిడికాయ అయితే పోనీ కొబ్బరికాయ అయితే, అంటే వేపకాయ ఉన్నంత వెర్రి ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అంటే చిన్న మూర్ఖత్వం. అటువంటి మూర్ఖులుగా మనం ఉండినట్లయితే మన జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం. తర్వాత 14వ వచనంలో చెప్తున్నాడు, కలుగబోనది ఏదో మనుషులు ఎరకకు ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? వాస్తవానికి బుద్ధిహీనుల ప్రవర్తన ఎలా తెలుసుకోవచ్చు అంటే ఊరికినే మాట్లాడతారు, విస్తారంగా విస్తారంగా మాట్లాడతారు. నువ్వు జ్ఞానంగా ఉండాలంటే నువ్వు మాట్లాడేవాడివైతే ఏమవ్వాలంట? ఇప్పటి నుంచి మౌనంగా పాటించాలి. లేదు నాకు నాలుగు కొంచెం దురద ఉంది, నేను మాట్లాడుతూనే ఉంటానంటే దేవుడు నిన్ను ఎలా తీరుస్తాడంట? అయితే ఆ దురద తీర్చడు, నిన్ను బుద్ధిహీనుడిగా నిలవపెడతాడు. ఆ బుద్ధిహీనత నిన్నేం చేసిద్దంట? నిన్ను గవ్వని అలల చేత వచ్చి కప్పివేసిన ఇసుకని అలలు ఏం చేస్తాయి? కప్పివేసినట్లు నీ మూర్ఖత్వము నీ జీవితాన్ని నాశనంతో కప్పివేసి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలాగ ఉండాలంటే మూర్ఖులుగా ఎన్నడూ ఉండకూడదు. చెప్తూ ఉంటాడు అపోస్తుల కార్యంలో పేతురు గారు కూడా 2వ అధ్యాయం 40వ వచనంలో, ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరై, అంటే క్రైస్తవులమైన మన అందరము కూడా మూర్ఖత్వాన్ని వేపకాయ ఎంతో, మామిడికాయ ఎంతో, కొబ్బరికాయ ఎంతో మనలో ఉంచుకోకుండా వాటిని తీసివేయడమే కాదు, అటువంటి వాళ్ళకి కూడా ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. వేరంటే సపరేట్ అంటే అదొక జాతి, ఇదొక జాతి. అలాగ ఉంటే అప్పుడు నువ్వేమవుతావు అంటే రక్షణ పొందేవాడిగా ఉంటావు. ఇంకా నేను ముగిస్తూ ఉన్నాను, కొన్ని విషయాలు అక్కడ రాశాను చూడండి. మనము మూర్ఖులు కాకూడదు అంటే ఏం చేయాలంట? మూర్ఖులైన వారికి దూరంగా ఉండాలి. ముందు మనం మూర్ఖులు కాకూడదంటే ఏం చేయకూడదంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడేవంటే ఏమైపోతావు? మూర్ఖుడు అయిపోతావు. తర్వాత మనం మూర్ఖులు కాకూడదంటే మూర్ఖులకు దూరంగా ఉండాలి. ముందు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు వచ్చి తక్కువ మాట్లాడే వాళ్ళని గిల్లుతారు. అలాంటి సందర్భాలు చూసారా? ఎప్పుడు వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోవాడి దగ్గరికి వచ్చి చాలా ముచ్చట్లు పెడుతుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వాళ్ళని గ్రహించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే, అందుకే చెప్తూ ఉంటాను, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చుండు చోటన అలా కూర్చోండకపోతేనే మనకు మంచిది. తర్వాత మనం మూర్ఖులుగా ఉండకూడదంటే ఏం పొందాలంట? రక్షణ పొందాలి. మనం మూర్ఖులుగా ఉండకూడదంటే ఏం చేయాలంట? దేవునిని ఆరాధించాలి. కాబట్టి ప్రియులారా,
నీ జీవితం మూర్ఖంగా ఉందో జ్ఞానంగా ఉందో అనేది నువ్వే నిర్ణయించుకో. నువ్వు మూర్ఖుడు కాకూడదంటే ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు మూర్ఖుడు కాకూడదంటే ఇంకేం చేయకూడదు? మూసేసారుగా అండి, మళ్ళీ తెరవమంటారు. మూర్ఖులైన వారికి వేరుగా ఉండాలి. మూర్ఖులు కాకూడదంటే రక్షణ పొందాలి. మూర్ఖులు కాకూడదంటే దేవునిని ఆరాధించాలి. కాబట్టి దేవునిని ఆరాధిస్తే ఏమొచ్చిద్ది అని అంటారు. దేవునిని ఆరాధిస్తే దేవుడు నీ మూర్ఖత్వాన్ని నీ నుంచి తీసివేస్తాడు. అంటే నీ జీవితంలో ఇందాక మీకు చెప్పే కదా, నీ ఇంట్లో మూర్ఖుని చూసావా అని అడిగా. పాపం చెప్పలేరు. నీలో నువ్వు మూర్ఖుని చూసావా అంటారు. మీకు ఎలా చెప్తావండి? ఇంటి గుట్టు అందే అంటారు. ఇంటి గుట్టు ఎవరు చెప్పరు బయటికి. కాబట్టి ఇంటి గుట్టు మీరు చెప్పొద్దు, మీ గుట్టు మీరు నాకు చెప్పొద్దు. సమాజం గుట్టు మాత్రం బాగా చెప్తారు. సమాజంలో మూర్ఖుల గురించి మీరు పక్కన పెట్టండి. నీలో ఉన్న మూర్ఖత్వం గురించి, నీ కుటుంబంలో ఉన్న మూర్ఖులు నువ్వు మార్చుకోవాలి. నువ్వు అనుకుంటే నువ్వు దేవునిని ఆరాధించు, దేవుని యందు రక్షణ పొందు. దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే జ్ఞానవంతుడిగా మారుస్తాడని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.